తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అబ్బాయిలు అమ్మాయిలు మీలో అందరికీ సీతాఫలం రామాఫలం అంటే తెలుసా? ఎప్పుడైనా తిన్నారు? అందరూ తిని ఉండరు అనుకుంటాను. నిజమేనా? పై ఆకారంలో భేదమున్నా లోపల గింజల రుచి మాత్రం సమానంగానే ఉంటాయి. పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుకలో ఏదో గమ్మత్తు ఉండి తీరాలని మీలో తెలివైన వాళ్ళకి బుద్ధికి తడుతుంది. నిజమే, ఆ గమ్మత్తేమిటో కాస్త జాగ్రత్తగా వినండి, తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి రావణ బ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేగా. ఆయన పట్టాభిషేకం అవుతుంటే సామంతరాజులు, బంధువులు, స్నేహితులు, భక్తులు మొదలైన వారంతా తలా ఒక కానుక తీసుకుని వచ్చారు. అందులో వానరరాజు సుగ్రీవుడు, రాక్షసరాజు విభీషణుడు, దేవతల రాజు ఇంద్రుడు కూడా బహుమతులు అంటే శుభ సమయంలో చదివించడానికి ప్రపంచంలో గొప్పవైన వజ్రాలు, మణులు, రత్నాలు ఆదిగా గల అపురూపమైన వస్తువులు తీసుకొచ్చారు. ఇక సామంతరాజులు, రాజాదిరాజులు ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకువచ్చారు. ఇంకా భక్తులు, జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు. అందరిలో కల్లా పరమభక్తుడైన ఆంజనేయ స్వామి పట్టాభిషేకం 3 రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన. ఏమి కానుక సమర్పించుకుందామా అని. శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది, ఎవ్వరూ తేలేనిది తీసుకురావాలని ఆయన ఊహ. ఏ వస్తువు గురించి ఆలోచించినా ఎవరో ఒకరు తేనె తెచ్చారు. ఆంజనేయ స్వామికి ఏమీ పాలుపోలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రేపొద్దున్నే పట్టాభిషేకం, అట్టే సమయమూ లేదు. తెల్లారేలోపుగా ఆ కానుకేదో నిర్ణయించి తీసుకురావాలి. చప్పున ఏదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్. తక్షణం రివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరికి పోయి వాలాడు. హనుమంతుడు తొందరగా వేళకాని వేళ రావడం చూచి ఆదిరిపడ్డాడు బ్రహ్మ. ఏం కొంప మునిగిందో దేవుడా అని భయపడి కుర్చీ వేసి కూర్చోమన్నాడు. కూర్చోలేదు హనుమంతుడు. చాలా తొందర పని మీద వచ్చాను. రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం. ఆయనకు కానుకగా సమర్పించడానికి సీతాదేవికి, శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రీతికరమైనది సృష్టించి ఇస్తే గాని వీలు లేదు. అంతవరకు నిన్ను వదిలేదే లేదు అన్నాడు. హనుమంతుడు అసాధ్యుడని, పట్టిన పట్టు విడిచే రకం కాదని బ్రహ్మకి తెలుసు. అయినా అర్ధరాత్రి వేళ ఈ కోతిపేడ ఏమిటి అనుకున్నాడో ఏమో. బాగా ఆలోచించి అంతకుముందు సృష్టిలో లేనివి, అతి మధురంగా ఉండేవి 2 పళ్ళు సృష్టించి వాటికి సీతాఫలము, రామాఫలము అని పేరు పెట్టి, వీటిని ఇవ్వరా నాయనా, మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు అని ఇచ్చాడు. తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్. పట్టాభిషేక సమయం అయింది. హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఏమైనా కోపమొచ్చి అలిగాడేమోనని అనుకున్నాడు తనలో. హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకు. పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదాయన ముఖంలో. ఇంతలో హనుమంతుడు వచ్చాడన్నారు అందరూ. హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాల వద్ద వాలి 2 చేతులతో 2 ఫలాలు సీతారాముల పాదాల వద్ద ఉంచి సీతాఫలము, రామాఫలము అని నమస్కారం చేశాడు. శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి కౌగిలించుకుని 3 రోజుల నుండి కనపడడం లేదు, ఎక్కడున్నావోయ్ హనుమాన్ అని అడిగాడు. హనుమంతుడు జరిగిన కథంతా చెప్పాడు. శ్రీరామునితో కూడా సభంతా ఆశ్చర్యపోయారు హనుమంతుని భక్తికి, శక్తికి. తర్వాత ఆ ఫలాలు 2 విడదీసి పెద్దలందరికీ పంచిపెట్టారు ప్రసాదంలాగా. అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి హనుమంతుణ్ణి పొగుడుతూ ఆ గింజల్ని జాగ్రత్తగా పాతిపెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచిపెట్టారు. శ్రీరామచంద్రుడు, సీతాదేవి ఎంతో ఎక్కువగా సంతోషించారు హనుమంతుని భక్తికి, ప్రతిభకిని. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం తింటున్నాం ఈ ఫలాలను. హనుమంతుని ఒక్కసారైనా తలుచుకోము అవి తింటున్నప్పుడు. ఇక నుంచైనా అవి తింటున్నప్పుడు వాటిని సృష్టిపించి భూలోకానికి తెచ్చి అందించిన హనుమంతుణ్ణి తలుచుకుంటూ ఉండండి సుమా. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.